జస్ట్ ఇమాజిన్ మీ ఫ్రెండ్స్ అందరూ హై పేయింగ్ జాబ్స్ చేస్తున్నారు అండ్ అవి చేస్తున్న అడిషనల్ సెట్ ఆఫ్ స్కిల్స్ తో సైడ్ ఇన్కమ్ గా ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నారు. మనం మాత్రం ఏ గ్రోత్ లేకుండా లైఫ్ ఇలానే లీడ్ చేస్తున్నాం. మీరు కూడా నా పొజిషన్ లో ఉంటే ఈ లైఫ్ స్టైల్ నాకు వద్దు అని అనిపిస్తే, ఆర్ మీరు స్టూడెంట్స్ అయితే ఫ్యూచర్ లో ఇలా అవుతుందేమన్న భయాలు ఉంటే, ఫ్యూచర్ లో మీరు కూడా డెవలప్ అవుదాం అనుకుంటే యూఆర్ ఆన్ ద రైట్ ప్లేస్. ఇక్కడ మనం క్విక్ రిచ్ స్కీమ్స్ అని చెప్పి వీఆర్ నాట్ డిస్కసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ షీట్ లైక్ దట్. 3 హై పేయింగ్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఇప్పుడే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఆర్ మీకు నేను ఎవరో తెలియకపోతే, నా పేరు బాలాజీ కల్లి. మీకు నా బ్యాక్ స్టోరీ చెప్తా. అప్పుడు నాకు 18 years. ఫ్లాష్ బ్యాక్. కాలేజ్ లో బుక్స్ అంటే ఎప్పుడో సెంచరీస్ కింద రాసిన టెక్స్ట్ బుక్స్ కాదు. మనకి స్కిల్ సెట్ ఇంపార్టెంట్ అని నమ్మటం స్టార్ట్ చేసిన వయసు అది. బీటెక్ సెకండ్ ఇయర్ లో అలా స్కిల్ సెట్ మీద ఫోకస్ చేసే టైంలో ఆపర్చునిటీస్ కోసం కొత్త వేస్ వెతకడం స్టార్ట్ చేశా. అలా ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తుంటే క్యాంపస్ అంబాసిడర్ గా జాబ్ వచ్చింది. మా కాలేజ్ లో ఐ హావ్ టు బి ద క్యాంపస్ అంబాసిడర్. క్యాషియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేను వర్క్ చేశా. ఇక్కడ కొంచెం నేను బ్రాండింగ్ చేశాను, సోషల్ మీడియాలో అవ్వచ్చు, లైక్ మా కాలేజ్ మొత్తం తిరిగి రకరకాల క్యాంపెయిన్స్ చేశాను. తర్వాత మార్కెట్ సర్వే ఇంటర్న్షిప్ చేశాను. అక్కడ కొంచెం జనాల్ని కలవడం, అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ ని, మార్కెట్ ని అనలైజ్ చేయడం, పీపుల్ తో మాట్లాడటం. అలా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు వరల్డ్ అంతా, స్టూడెంట్స్ అంతా సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడం నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నేను కూడా సోషల్ మీడియా ఎక్కువ వాడుతుండే. అప్పుడు నేనెందుకు సోషల్ మీడియాని నా టూల్ గా యూజ్ చేయకూడదు అని చెప్పి ఇలా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఇప్పటికీ నా జర్నీ మొత్తంలో 7 years గా రకరకాల స్కిల్ సెట్స్ మీద ఫోకస్ చేశాను. కొన్నిట్లో సక్సెస్ అయ్యాను, కొన్నిట్లో ఫెయిల్ అవుతానేమో భయంతో ఆపేశాను. ఈ నా 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇండియాలో, అండ్ నేను ఇప్పుడు ప్రెసెంట్ యూఎస్ఏలో ఉంటున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళని అండ్ నేను ఇండియాలో ఉండే వాళ్ళని, రిచ్ పీపుల్ లైఫ్ స్టైల్ ని నేను దగ్గరగా చూసా. వాళ్ళతో కలిసి మాట్లాడాకే అర్థమైంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, రిచ్ పీపుల్ కి తేడా ఏంటి అని. రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, పూర్ ఆర్ గెటింగ్ పూరర్. ఈ లైన్ విని చాలా బాధపడతాం. మన బ్రతుకులు ఇంతే, ఇదే కూలి ఇదే బ్రతుకులు అనుకుంటాం. ఈ కొత్త సంవత్సరం మిషన్ ఇదే. ఈ లైన్ ని మనం తిరగా రాయబోతున్నాం. స్కిల్స్ కరెక్టే, ప్రతి ఒక్కరికి స్కిల్ సెట్ ఉంటుంది. లో వాల్యూ స్కిల్ సెలెక్ట్ చేసుకున్నామా, హై వాల్యూ స్కిల్ సెలెక్ట్ చేసుకున్నామా, ఈ రిచ్ అండ్ పూర్ గేమ్ సాగుతుంది. అంటే ఏం లేదు, రిచ్ పీపుల్ అంతా హై వాల్యూ స్కిల్ సెలెక్ట్ చేసుకుంటుంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ లో వాల్యూ స్కిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మీరు నాతో ఉండబోయే కొన్ని నిమిషాల్లో హై వాల్యూ స్కిల్స్ ని అన్లాక్ చేయబోతున్నా. మీరు రెడీగా ఉన్నారా? ఫస్ట్ స్కిల్, ఇప్పుడు వరల్డ్ ని రూల్ చేస్తున్న AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడబోతున్నా. స్టిక్ టు ద కంటెంట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీరు నాతో ఎలాంటివి డిస్కస్ చేయాలనిపించినా, క్రిటిసైజ్ చేయాలనిపించినా, కామెంట్ బిలో. వీ కెన్ హ్యావ్ సమ్ గుడ్ ఇంటరాక్షన్ రైట్ దేర్. ఈ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ దాని వెనక సైకాలజీ ఏంటి తెలుసుకుందాం. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మా నాన్న దగ్గరికి నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, నాన్న నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తాను మా ఫ్రెండ్స్తో కలిసి, దానికోసం నేను తమిళనాడు వెళ్తున్నాను అని చెప్పాను. మా నాన్న వెంటనే ఏమన్నారంటే, బిజినెస్ అనేది రిస్కీరా, అన్ని సక్సెస్ అవ్వు, ఇక్కడ ఫెయిల్ అవుతావేమో, మనకా డబ్బులు లేవు, అండ్ బట్టలు అంటున్నావు, చదువు పాడైపోతుందరా అని చెప్పి నచ్చ చెప్పారు. అప్పుడు కొంచెం ఊపున్న వయసు కదా, నేను నా చదువు పాడు చేసుకున్నానా, నేను అది ఇది అని చెప్పి కొంచెం కన్విన్స్ చేశాను. మా నాన్న కొంచెం నమ్మకం కదా నేనంటే, ఓకే అన్నారు. తర్వాత తమిళనాడు వెళ్ళాము, మాట్లాడుకొని వచ్చాము. మాకు ఈ క్లాతింగ్ లోనే కొంచెం యూనిక్ ఐడియా ఉండేది. మా ఐడియా వాళ్ళతో డిస్కస్ చేశాము, ఆల్ సెట్. ఫ్రెండ్స్ తో బిజినెస్ కదా, ఇక్కడే కొన్ని కాన్ఫ్లిక్ట్స్, మనీ అంటేనే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా. మరి స్టార్ట్ అయిన కొద్ది డేస్ లోనే ఆగిపోయాం. ఫస్ట్ బిజినెస్ లో ఫెయిల్ అయిపోయాం స్టార్ట్ అవ్వకుండానే. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తుంటే ఫెయిల్ అయ్యాం. అవును ఫెయిల్ అయ్యాం, కానీ నాకు బిజినెస్ చేయడం ఏం తెలుసు అని సక్సెస్ అవుతాం. మేము ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సేల్స్ స్కిల్స్ రావు, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్ గా రావు, మార్కెటింగ్ స్కిల్స్ లేవు, స్ట్రాటజీస్ లేవు. బిజినెసెస్ ఆర్ రిస్కీ, వి ఫెయిల్. ఈ పాయింట్ అసలు కరెక్ట్ కాదు. ఐ డోంట్ హ్యావ్ ద స్కిల్స్ టు మేనేజ్ మార్కెట్, టు గ్రో ఇన్ ద బిజినెస్. ఇది కరెక్ట్ మీటర్. కొంతమంది అరే స్టాక్ మార్కెట్ అనేది స్కామ్, ఇదంతా వర్కౌట్ అవ్వదురా అంటారు. సింపుల్, వీ డోంట్ నో హౌ టు డూ దట్. మనీ అండ్ గ్రోత్, దీని వెనక సైకాలజీ ఏంటో తెలుసా? మనకు ఒకటి లేకుండా, మనీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా, అయ్యో మనకి ఇది లేదు అనుకునే ప్రతిదీ మనకి రిస్కీ అనో, చెయ్యలేమనో, చేతగాకో కాదు. సింపుల్, మనం జస్ట్ నేర్చుకోలేదంతే. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మనం తెలుసుకోవాల్సిన ఈ రోజు 3 స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్కిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ. ఈ AI వల్ల బయట జాబ్స్ పోవట్లేదు. ఎవరైతే AI యూజ్ చేయలేకపోతున్నారో అక్కడే జాబ్ స్కేర్సిటీ వస్తుంది. అర్థం కాలేదా? క్లియర్ గా చెప్తా విను. ఈ ఏఐని వేళ్లతో కంట్రోల్లో పెట్టుకొని ఆడుకోవాలి. AI ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. 1900s నుంచే ఉంది. కానీ ఓవర్ ది ఇయర్, లాస్ట్ 1.5 year జరిగిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో, AI ఎవాల్వ్ అయిన విధానం ఏదైతే ఉందో, అవుట్ స్టాండింగ్.
ఏఐకి సంబంధించిన స్కిల్స్ మనం నేర్చుకోకపోతే చాలా మిస్ అవబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి టెక్నికల్ టెర్మినాలజీ మొత్తం పక్కన పెడితే మనం బేసిక్ లెవెల్లో మాట్లాడుకుందాం. ఇక్కడ వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ ఏఐ టూల్స్. టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. నువ్వు 2025లో ఉన్నా కానీ ఏఐని యూజ్ చేసుకోలేకపోతే యూఆర్ నథింగ్ లెస్ దెన్ ఓల్డ్ ఏజ్ ఇంజనీర్. నేను మాట్లాడేది కొంచెం హార్ష్ కనిపించవచ్చు, కానీ ఇది రియాలిటీ. వీ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు మౌల్డ్ అకార్డింగ్లీ. ఇప్పుడు బయట మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు పైథాన్ వస్తే సరిపోదు. అదే పైథాన్ని ఏఐని యూజ్ చేసుకొని సింప్లిఫై చేసుకొని ఇంకా ఫాస్ట్గా బెటర్ రిజల్ట్స్ ప్రొవైడ్ ఇవ్వగలవా అనేది అనలైజ్ చేస్తున్నారు. మనం చేసే ప్రతి వర్క్, ప్రతి జాబ్ని సింప్లిఫై చేసుకోవడానికి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తూ కాంటెంట్ క్రియేటర్గా ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని ఎలా ఎడిటింగ్ని సింప్లిఫై చేయొచ్చు అని చెప్పి ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నా. అండ్ అట్ ది సేమ్ టైం నా జాబ్ కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్ అండ్ చాట్ జీపీటీ యూజ్ చేస్తూ నా జాబ్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు మన సిస్టమ్ ఉంటే దానికి అర్థమయ్యే భాష కోడింగ్, అలాగే ఏఐకి అర్థమయ్యే ఒక భాష ఉంది, అదే ప్రాంప్ట్. మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి ఏ రెస్పాండ్ అవుతుంది. లెర్న్ సమ్ బేసిక్ ప్రాంప్ట్స్ లైక్ హౌ యూ ఆస్క్ అబౌట్ దిస్ జీపీటీ టూల్స్ అబౌట్ యువర్ కోడ్. రెజ్యూమ్ రాయడానికి హెల్ప్ తీసుకోవచ్చు, ఆర్ ఏది చేయడానికైనా బెటర్ ప్రాంప్ట్స్ రాయటం అలవాటు చేసుకోండి, నేర్చుకోండి. కొంచెం చిన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మీ అందరికి కొంచెం, అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లైక్ స్టూడెంట్స్ అవ్వచ్చు, చెప్తుంది మీకు తెలియదని కాదు, అంటే చాట్ జీపీటీ యూజ్ చేయడం కానీ లేకపోతే ఏఐ టూల్స్ని యూజ్ చేయడం మీకు తెలియదని నేను అనట్లేదు, బట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఒక్కరికి హెల్ప్ అయింది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నా. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ అని ఒక టూల్ ఉంది అండ్ జెమినై ఏఐ అని ఒక టూల్ ఉంది. ఈ రెండు అనేవి లైక్ పవర్ఫుల్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేసేవి. అండ్ చాలా మంది చాట్ జీపీటీ యూజ్ చేస్తారు. మనకి ఫోన్లో యూజ్ చేసుకోవచ్చు, ఫోన్లో ఒక యాప్ ఉంది, మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ మన జీమెయిల్తో లాగిన్ అయిపోవచ్చు. అండ్ మనం బ్రౌజర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, క్రోమ్లో. జస్ట్ సెర్చ్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీని సెర్చ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇక్కడ మనం సెర్చ్ బార్లో మన వర్క్ని సింప్లిఫై చేసుకోవడానికి ఏదైనా మనం అడగొచ్చు, ప్రతి దానికి రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రాంప్ట్స్కి ఇదే కరెక్ట్ ఫార్ములా, ఇలానే కరెక్ట్గా రాయాలి, ఇదే కరెక్ట్ ఫార్ములా అనేది ఏం లేదు. నువ్వు ఎంత క్లారిటీగా అడిగితే, నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నువ్వు అడిగే విధానం బట్టి నీకు ఒక రిజల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. నేను అడిగే నా మైండ్ సెట్ బట్టి నాకు ఒక రిజల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఈ చాట్ జీపీటీ టూల్ ఉంది కదా, దానికి మీ రోల్ ఏంటి అనేది మీరే డిక్లేర్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పైథాన్ కోడ్ రాయాలి, యు ఆర్ మై పైథాన్ ట్యూటర్ ఆర్ యు ఆర్ మై పైథాన్ కోచ్ అని చెప్పి దాన్ని రోల్ ప్రొవైడ్ చేసేయండి ఫస్ట్. అప్పుడు అది ఇంకా బెటర్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు నేను నా జాబ్స్ అప్లై చేసుకోవడానికి నేను రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి, యు ఆర్ మై రెజ్యూమ్ క్రియేటర్ అని సింపుల్గా ఇచ్చేసా. ఇంకా ప్రొఫెషనల్గా నేర్పించే ఏఐ టూల్స్ ఉన్నాయి. మర్చిపోకండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఇది మన ఫ్యూచర్. స్కిల్ నెంబర్ 2, కాంటెంట్ క్రియేషన్. కాంటెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే కాదు, ఈ ఒక్క వీడియో వల్ల జనరేట్ అవుతున్న రెవెన్యూ, జరుగుతున్న బిజినెస్. మీరు యూట్యూబ్ వీడియో చూసే ముందు యాడ్స్ వస్తాయి కదా, అవి కాంటెంట్ వల్ల వస్తున్నవే. నేను ఇండియాలో కాలేజ్లో ఉన్నప్పుడు పాకెట్ మనీ కోసం ఫ్రీలాన్సింగ్ చేద్దామని ఎడిటింగ్ నేర్చుకున్నా. ఈ ఎడిటింగ్ అనే వరల్డ్ లోకి దిగాకే నాకు అర్థమైంది ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది ఎంత పెద్ద సముద్రమో. ఈ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, లైక్ ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు మాత్రమే కాంటెంట్ క్రియేటర్స్ కాదు. ఈ వీడియోస్ వల్ల వచ్చేది మాత్రమే మనీ కాదు, బిజినెస్ కాదు. ఇప్పుడు మనం ఉన్న డిజిటల్ వరల్డ్ ఉంది కదా, కరెంట్ వరల్డ్, కరెంట్ టెక్నాలజీ, ఈ ఎరాలో కాంటెంట్ క్రియేషన్ వల్లనే బిజినెస్ జరుగుతుంది, బ్రాండింగ్ జరుగుతుంది. లెట్స్ సే నాదొక చిన్న యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలంటే స్క్రిప్ట్ రైటర్ ఉండాలి, ఎడిటర్ ఉండాలి, కెమెరాని బాగా హ్యాండిల్ చేసే, కెమెరాస్ మీద నాలెడ్జ్ ఉన్న ఒక కెమెరామెన్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ లైక్ మార్కెటింగ్ చేసే, కాంటెంట్ ని వాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి రీచ్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ ఉండాలి, పెయిడ్ యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఉండాలి. అండ్ నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్కిల్, అండ్ ప్రతి ఒక్క జాబే. అలా చేసుకునే వాళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ లాగా ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేస్తున్నారు, తెలుసా మీకు ఇది? అండ్ నేను మీ అందరినీ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయమనట్లేదు, ఎందుకంటే ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు. బట్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎడిటింగ్ వైపు, లేకపోతే ఈ ఇమేజ్ ఫోటోగ్రఫీ, లేకపోతే ఈ వీడియోగ్రఫీ, లేకపోతే మాట్లాడటం, కెమెరా ముందు ఉండటం, లైక్ మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, వీటి వైపు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే, ఇది మనకేమో ఫుడ్ పెట్టదురా అని మీరు ఆగిపోతుంటే స్టార్ట్ చేయండి. పూర్తిగా స్టడీ చేయండి, ప్రతి ఒక్క దాని మీద నాలెడ్జ్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కటి మనకి చాట్ జీపీటీలో, లైక్ గూగుల్లో, యూట్యూబ్లో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది ఫ్రీగా. నేర్చుకోండి,
మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే మంచి రీసెర్చ్ తో స్టార్ట్ చేయండి, దిగండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, మీరు కూడా ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీలో రావాలనుకుంటున్నారో, మొబైల్లో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటుంటే స్టార్ట్ విత్ ఇన్షాట్ అనేది ఒక మొబైల్ ఎడిటింగ్ యాప్ ఉంటుంది. ఇన్స్టాల్ చేయండి, ఫ్రీ యాప్ అది. ప్లే విత్ లైక్ కటింగ్ వీడియోస్ క్యాప్చర్ చేయండి, మంచి మ్యూజిక్ యాడ్ చేయండి అండ్ ప్లే విత్ సమ్ ఎఫెక్ట్స్, టెక్స్ట్, లైక్ స్టార్ట్ ఎడిటింగ్. కైన్ మాస్టర్ అని ఒక యాప్ ఉంటుంది, మొబైల్ ఎడిటింగ్ యాప్. ఎంత బాగుంటుంది అంటే ఇది కూడా స్టార్టింగ్ వీడియోస్ మొత్తం ఈ 2 యాప్స్లోనే చేసామండి. చాలా బాగుంటుంది యాప్ బిగినర్స్కి మాత్రం. మీరు గేమ్స్కి అడిక్ట్ అయిపోయో లేకపోతే ఏదైనా కొత్త హాబీ ఒకటి నాకు కావాలి, ఏదో కొత్త అలవాటు చేసుకోవాలి అనుకుంటే మొబైల్ ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. బ్రెయిన్ ఎంత షార్ప్, ఎంత క్రియేటివిటీ అంటే ఈ మొబైల్ ఎడిటింగ్ అనేది క్రియేటివిటీ మొత్తం. యూట్యూబ్ లో ట్యూటోరియల్స్ ఉంటాయి మంచిగా. ఎడిటింగ్ అనేది ఒక ఆర్ట్, టైం పాస్ కి చేయొచ్చు మనం. అండ్ హూ థింక్స్ ఐ కెన్ రైట్ స్టోరీస్, స్టార్ట్ రైటింగ్. గూగుల్ బ్లాగ్ స్పాట్ ఉంటుంది, గూగుల్ సైట్స్ ఉంటుంది, గూగుల్ వాడిదే లైక్ ఒఫీషియల్ వెబ్సైట్ అది, విచ్ ఈస్ ఫ్రీ. యూ కెన్ స్టార్ట్ రైటింగ్ బ్లాగ్స్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ర్యాండమ్ గా ఏదేదో రాసేయకుండా మీకంటూ ఒక ఎవరికి రాని స్కిల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మూవీస్ ఇష్టం, కొంతమంది అందంగా ఉంటారు, లైక్ బ్యూటీ సీక్రెట్స్, అమ్మాయిలు అవ్వచ్చు లేకపోతే అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు బ్యూటీ సీక్రెట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళ ఫేస్ చూపించాలనుకోరు, లైక్ బ్లాగ్స్ రాద్దాం అనుకుంటారు. స్టార్ట్ బ్లాగింగ్. కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం, మీరు స్పోర్ట్స్ లో లైక్ ఫిట్నెస్ టిప్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ షేర్ చేసుకుందాం అనుకుంటారు. నేను బ్లాగ్స్ ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశా, కానీ బ్లాగ్స్ కన్సిస్టెంట్ గా ఆఫ్టర్ 1-2 years బ్లాగ్స్ రాస్తూనే మిలీనియర్స్ అయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. యూట్యూబ్ లోనే చాలా లెసన్స్ ఉంటాయి, ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఎలా డెవలప్ అవ్వచ్చు, లైక్ ఎలాంటి స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ దెమ్ క్రియేట్ యువర్ ఓన్ స్ట్రాటజీ. ఈ కాంటెంట్ క్రియేషన్ స్కిల్ అనేది లైక్ సముద్రం ఎలా ఉంటుందో తెలుసా? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్. మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసే కొద్దీ మీకు ఎలాంటి రిజల్ట్స్ రావు, ఇది మాత్రం షూర్. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ. వెంటనే మాత్రం రిజల్ట్స్ పక్కా రావు. నేనైతే రాసి పెడుతున్నా, కమింగ్ 2 years మాత్రం మీకు రిజల్ట్స్ కనపడవు. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ కాంటెంట్ క్రియేషన్ గేమ్ మీద. అండ్ థర్డ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంటే మాట్లాడటం కూడా ఒక స్కిల్ గురు. ఆ బొక్కలేని సీరియస్గా తీసుకోలేదు నేను కూడా. అప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు అనుకుంటున్నారు, నేను బీటెక్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజు కాలేజ్, అది ఫస్ట్ టైం, కొత్త ఏరియా, నాకు తెలియని ఏరియా. ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్తున్నా. ఆ కాలేజ్ వచ్చేటప్పుడు ఆ కండక్టర్ గారు ఆగుతారేమో, లైక్ మనల్ని పిలుస్తారు కదా, ఏ స్టాప్ వచ్చింది ఆగండి అని చెప్పి, అలా ఆపుతారేమో అని అనుకున్నా నేను. అన్న ఇక్కడే ఆపన్నా ఇప్పుడేదో అంటున్నా కానీ అప్పుడు మాత్రం ఇలా అనలేకపోయా. వాళ్ళతో మొహమాటానికి పోయి మాట్లాడలేక పక్క స్టాప్ లో దిగి మళ్ళీ అక్కడ ఆటో ఎక్కి మళ్ళీ రివర్స్ వచ్చి కాలేజ్కి లేట్ అయ్యి ఆటోలో ఎక్కి కూర్చున్నాక నా మీద నాకున్న ఫీలింగ్ ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్ ఇదే రియాక్షన్. అప్పుడు అనుకున్నా నేను, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మన దగ్గర లేకపోతే ఆ బొక్కలే ఆటో డబ్బులు పోయినాయి. వీడికి మాట్లాడటమే రాదు, బొక్క తెలీదు అని చెప్పి మనల్ని ఫ్రెండ్స్ దూరం పెడితే, ఓహోరే మన క్రష్ మనతో మాట్లాడకపోతే వీడు పిరిగినా కొడుకని. అవన్నీ తర్వాత సంగతి. మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో అవన్నీ జాబే రాకపోతే, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతే సీరియస్ ప్రాబ్లమే కదా. అదే మనం కమ్యూనికేషన్ లో తోపు అనుకో, మనకి ఏదైనా కావాలంటే పేరెంట్స్ ని మనం కన్విన్స్ చేసుకోవచ్చు, పిల్లనే మన మాటలతో పడేయచ్చు, ఒక పక్క జాబ్ తెచ్చుకోవచ్చు, మంచి రిలేషన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. మనం మన ఇన్కమ్ ని షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకుని బిజినెస్ ఐడియాని డెవలప్ చేసుకోవచ్చు. సరే ఇంత చెప్పావు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి? నేను ఫాలో అయిన ఐడియా ఏమన్నా, క్యాప్చర్ అండ్ రికార్డ్. నేను కాలేజ్కి వెళ్ళాక అర్థమైందన్నా కదా నాకు బొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ రావని చెప్పి నేర్చుకోవాలని డిసైడ్ అయ్యా. ఇంట్లో రూమ్ లో తలుపులు వేసుకొని ఫోన్ వీడియో రికార్డర్ ఆన్ చేసుకొని మాట్లాడటం స్టార్ట్ చేశాను. Sciences Ongole in the Department of Electronics and Communication Engineering. Handling skills, time management skills, leadership qualities, and the fourth one is communication skills. For that, we need to learn it practically, not theoretically. This diary and pen helps me out. ఏం మాట్లాడాలో అర్థం కాల, నత్తిగా మాట్లాడా. అండ్ ఏదో ఒక సొల్లు నోటుకు వచ్చింది మాట్లాడుతూనే ఉన్నా. నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఇప్పుడు నేనున్న రికార్డ్ చేస్తున్న వీడియోని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు వినట్లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో లాగా నేను యూట్యూబ్లో పెట్టట్లేదు. సో ఇప్పుడు మెంటలీ నేను క్లియర్. మాట్లాడుతున్నా నోటికి ఏది వచ్చిన సొల్లు మాట్లాడుతున్నా. ఇక్కడ 2 జరుగుతున్నాయి. ఒకటి, నా మైండ్ కానీ నా హార్ట్ కానీ ఓపెన్ అప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, నేను అబ్జర్వ్ చేసిన గ్రోత్ ఏంటంటే, నాకు మాట్లాడటం కూడా వచ్చని రియలైజ్ అవుతున్నా. ఏం మాట్లాడాలని మీరు నన్ను అడుగుతారా? సార్ నేను మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మాట్లాడండి ఏదో ఒకటి. మీ లైఫ్ లో బెస్ట్ డే ఏంటి? ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా బాగా ఏడ్చి ఎవరితోనైనా షేర్ చేసుకోలేకపోతారు చూసావా? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మాట్లాడండి. ద మోర్ యూ స్పీక్,
ద మోర్ యూ ఓపెన్ అప్, ద మోర్ యూ ఇంప్రూవ్. ఇందులో బోనస్ స్టిపెండ్ తెలుసా? ఇలా మీరు మాట్లాడటం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సి, కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ లాంగ్వేజ్, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. కమ్యూనికేషన్ అంటే భాష అని మాత్రం కాదు, ఇంగ్లీష్ అని మాత్రం అస్సలు కాదు. వరల్డ్ లో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే దేశం ఏంటి? యుఎస్ఏ కదా. ఇప్పుడు నేను ఆ దేశంలోనే ఉంటున్నా, యుఎస్ఏలో ఉంటున్నా. యు నో వాట్, హియర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ నోబడీ కేర్స్ అబౌట్ యువర్ ఇంగ్లీష్. ఇది మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఇది మాత్రం రియాలిటీ. నోబడీ కేర్స్ అబౌట్ యువర్ గ్రామర్. ఇంగ్లీష్ లో ABCDలు కానీ నంబర్లు అట్లీస్ట్ 1 2 3 కూడా రానోళ్ళు ఎంతో మంది బ్రతుకుతున్నారు తెలుసా మీకు? ఇన్ని ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నా, నోబడీ కేర్స్ అబౌట్ మై గ్రామర్. నువ్వు ఏమి షేర్ చేసుకోవాలనుకుంటున్నావు అది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది మాత్రమే మ్యాటర్. అదే నీ కమ్యూనికేషన్ స్కిల్. ట్రస్ట్ మీ, ఇది మీరు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ స్పీకింగ్ అప్, హీల్ థ్యాంక్ మీ లేటర్. నేను ఇప్పుడు చెప్పా కదా, ఈ థర్డ్ స్కిల్, అదే కమ్యూనికేషన్ స్కిల్. ఇది మీ దగ్గర ఉంటే, నేను పైన మెన్షన్ చేసిన 2 స్కిల్స్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు అండ్ ఈ కాంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు. మీకు కనుక కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే ఈ రెండింటిని ప్యాక్ ఆట ఆడుకోవచ్చు. మీరు ఆలోచించండి ఒకసారి, మీరు ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ కమ్యూనికేషన్, రైట్? అండ్ మీరు ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేయాలి, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే విల్ బి ద ప్రో ప్లేయర్ కదా. అండ్ నేను ఈ 3 స్కిల్స్లో ప్రో మాత్రం అసలు కాదు, పర్ఫెక్ట్ అస్సలు కాదు. నేను చెప్తున్నా కదా, ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ హూ ఆర్ యూ, లైక్ వాట్ ఈజ్ యువర్ రేటింగ్ ఆన్ 0 out of 10, నేనంతా చెప్తాను తెలుసా? ఐఎమ్ ఆన్ 0.00001%. అంత స్కిల్ సెట్ కూడా లేదని నేను నమ్ముతున్నా. అండ్ గురు, నేనైతే డిసైడ్ అయ్యా, ఈ కొత్త సంవత్సరంలో నేనైతే నేర్చుకుందామని డిసైడ్ అయ్యా. ఇవి మాత్రమే కాదు, నేను ఇప్పుడు ఏదో 3 స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేశా, అన్నీ నేర్చుకుందాం. ప్రతిదీ నేను ఈ వీడియోలో, ఈ ఛానల్లో నేను డిస్కస్ చేయబోతున్నా. ఈ జర్నీలో నాతో ఎంతమంది తోడుండబోతున్నారు? బ్రదర్, లెట్స్ గ్రో టుగెదర్. ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన 3 స్కిల్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాంటెంట్ క్రియేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ వీడియో అనేది మీకు నాకు మధ్య ఒక ఇన్విటేషన్ ఇంట్రో కార్డ్ లాంటిది, లైక్ పెళ్ళికి ఒక ఇన్విటేషన్ కార్డ్ లాగా అన్నమాట. కాంటెంట్ నచ్చింది బట్ చాలా తక్కువైంది, నువ్వేం డిస్కస్ చేయలేదు కదా అని మీకు అనిపిస్తే, ఫ్యూచర్లో మన సైడ్ నుంచి ముఖ్యంగా మన యూత్ డెవలప్మెంట్ కోసం, గ్రోత్ కోసం ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. దాచాము అక్కడ కుప్పలు కుప్పలు. మన వరల్డ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. 2023 లోపు ఎంత అయితే మారిందో, ఎంత టెక్నాలజీ మారిందో నాకు తెలియదు, కానీ గత 1.5 ఇయర్గా ఎంత మారిపోయిందో తెలుసా? వరల్డ్ ఈస్ రన్నింగ్ సో ఫాస్ట్. మనం రెడీగా ఉండాలి దానికోసం. మన ఇద్దరం కలిసి డెవలప్ అవుతున్నాం. దిస్ న్యూ ఇయర్ గోనా బి అవర్స్. నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యానా? కింద కామెంట్ చేయండి. మీరు నాకు పర్సనల్గా కాంటెంట్ రిలేటెడ్ ఆర్ ఏదైనా కానీ నాతో షేర్ చేసుకుందాం అనుకుంటే, నాతో డిస్కస్ చేద్దాం అనుకుంటే, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మన అకౌంట్ ఇదే. మీకు ఈ వీడియో ఉపయోగపడేది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మిత్రమా. దిస్ ఇస్ బాలాజీ కల్లి యాజ్ మిస్టర్ ఫేవర్ సైనింగ్ ఆఫ్. జై హింద్. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so.